మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రియ దేవుడి బిడ్డలారా, మీరందరూ ఆరోగ్యంగా ఉండాలి, బాగుండాలి, సంతోషంగా ఉండాలి. మీ ప్రయాణంలో, మీ పనుల్లో, అన్ని విషయాల్లో జయకరంగా ఉండాలి. మీ పిల్లలు బాగుండాలి, మీ చుట్టుపక్కల వారు బాగుండాలి. అలాగే వీడియోలు చూస్తున్న వారు, సబ్స్క్రైబ్ చేసుకుంటున్న వారందరూ బాగుండాలి అని నేను ప్రతిరోజు దేవుణ్ణి మీ అందరిని దేవుని యొద్ద జ్ఞాపకం చేసుకొనిచున్నాను. గత వీడియోలో కూడా 4 సార్లు 4 విషయాల గురించి ప్రార్థన చేశాను. ఒక సహోదరి సబ్స్క్రైబ్ చేసుకుంది, అలా ఫోన్ కూడా చేసింది. ఫోన్ చేసి, బ్రదరు మీరు ఇంకా ప్రార్థన చేయాలి, చాలా సంతోషంగా ఉంది, మీరు ఎక్కడుంటారని వివరాలన్నీ అడిగి తెలుసుకొని ఆమె ప్రార్థన చేయించుకుంది. అలాగే ప్రియ దేవుడి బిడ్డలారా, మీరు కూడా ఫోన్ చేయండి. మీ కుటుంబం గురించి, మీ సమస్యల గురించి తప్పకుండా ప్రార్థన చేస్తాను. ప్రియ దేవుడి బిడ్డలారా, వ్యాధులు, బాధలు, కష్టాలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు లేని మనిషి భూమి మీద ఎవరు ఉండరు. అందరికీ సమస్యలు ఉంటాయి, అందరికీ బాధలు ఉంటాయి, అందరికీ వ్యాధులు ఉంటాయి. కానీ వాటి నుండి ఎలా బయటపడాలి, వాటిని ఎలా తొలగించుకోవాలి, ఆర్థిక ఇబ్బందుల నుంచి ఎలా బయటపడాలి, కుటుంబ సమస్యలు వాటిని ఎలా జయించాలి, అనేకమైన అనారోగ్యంతో బాధపడుతున్నాం, ఎలా ఉండాలి, వాటికి మార్గాలు ఏంటి, అనారోగ్యం నుంచి ఎలా విడుదల చేసుకోవాలి, మన శరీరంలో ఉన్న బాధలను, వ్యాధులను తొలగించుకోవాలి అని ప్రతి ఒక్కరికి తెలుసుకున్నవారు దేవునికి దగ్గర ఉన్నారు. ప్రియ దేవుడి బిడ్డలారా, మనము వాక్యం చూసినట్లయితే కీర్తనకారుడు దావీదు రాసిన కీర్తన 147 అధ్యాయము 3వ వచనంలో ఒక మాట వాక్యము చెప్పి ఉన్నది. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములను కట్టువాడు ఆయనే. ప్రియ దేవుడి బిడ్డలారా, యేసు ప్రభువారు కుంటి వారిని నడిపించాడు, గుడ్డి వారిని వెలుగునిచ్చాడు. రక్తగల స్త్రీని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రియ దేవుడి బిడ్డలారా. ఆ విషయంలో కూడా దేవుడు గొప్ప కార్యము జరిపించాడు. దెయ్యములు పట్టి పీడిస్తున్న వారిని స్వస్థపరిచాడు. కుటుంబంలో ఆర్థిక ఇబ్బంది, జ్వరముతో బాధపడుతున్న పేతురు అతన్ని కూడా బాగు చేశాడు. కనుక ప్రియ దేవుడి బిడ్డలారా, మీరందరూ ప్రతిరోజు బైబిల్ వాక్యము చదవండి, ప్రార్థన చేసుకోండి. మీరు వాక్యము చదవలేకపోతున్నారా, ప్రార్థన చేయలేకపోతున్నారా, పర్వాలేదు, మీరు నాకు ఫోన్ చేసి, మీకు సమయం కుదిరినప్పుడు ఫోన్ చేసి, బ్రదరు ఇలా ఉంది సమస్య అని మీరు నాతో పంచుకోండి. నేను తప్పకుండా వాటికి మీకు కొన్ని సలహాలు ఇస్తాను, చెప్తాను. అలాగే ప్రియ దేవుడి బిడ్డలారా, దేవుడు మన పట్ల గొప్ప కార్యములు చేస్తున్నాడు. ఎందుకంటే దేవుడు సజీవుడైన దేవుడు. ఆయన ఆత్మ మన చుట్టూ ఆవరిస్తున్నది. మనము తెలుసో తెలియక ఎన్నో తప్పులు, పొరపాట్లు చేసినప్పుడు ఆయన బాధపడుచున్నాడు. అది మనకి భయం వేస్తున్నది, దడ వచ్చిద్ది, వణుకు వచ్చిద్ది, టెన్షన్ వచ్చిద్ది. ఇలాంటి కొన్ని కారణాలు మనకి వెలుగులోకి తీసుకొస్తాయి. అలాగే మనం ఎప్పుడైతే దేవుడికి నచ్చే పని చేస్తామో అప్పుడు మన ఆత్మ సంతోషపడుతుంది, గర్వపడుతుంది. దేవుడు ఆలోచనలు వస్తాయి. ఈ లోక సంబంధమైన ఆలోచనలకు దూరంగా ఉంటూ దేవుడికి దగ్గరయ్యే ఆలోచనలతో మనం ఎంతో సంతోషంగా ఉంటాం. కనుక ప్రియ దేవుడి బిడ్డలారా, దావీదు చెప్పిన మాట, గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు అని దేవుడు దావీదు చెబుతున్నాడు. దేవుడి యొక్క మాటలు మనకు దావీదు తెలియపరుస్తున్నాడు. కనుక ప్రియ దేవుడి బిడ్డలారా, మనం ప్రతి ఒక్కరము అనుదిన ప్రార్థనలో గడపాలి. మీకేమైనా కుటుంబ ఆర్థిక సమస్యలు, ఇబ్బందులు ఉంటే నాకు తప్పకుండా మెసేజ్ పెట్టండి, మీ ఫోన్ నెంబర్ పెట్టండి. మీ గురించి, మీ కుటుంబం గురించి, అన్ని విషయాల గురించి మీకు తప్పకుండా ప్రార్థన చేస్తాను.
మీ కుటుంబంలో తప్పకుండా గొప్ప కార్యంలో చూస్తారని నేను నమ్ముచున్నాను. మీరు కూడా నమ్మాలి. ఎందుకంటే నేను కొందరికి ప్రార్థన చేశాను, వారి కుటుంబంలో గొప్ప కార్యాలు జరిగినాయి. అందుకే నేను మళ్ళీ మిమ్మల్ని ఒకసారి జ్ఞాపకం చేసుకొనిచున్నాను. ప్రియ దేవుడి బిడ్డలారా, హల్లెలూయా. ప్రియ దేవుడి బిడ్డలారా, ఎంతో 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 గొప్ప కార్యాలు జరిగినాయి. కనుక హల్లెలూయా, మీరు కూడా ప్రతిరోజు జ్ఞాపకం చేసుకోండి. మీ గురించి తప్పకుండా ప్రార్థన చేస్తాను. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.